వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి అటుకుల మిక్చర్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇది మనం టీ టైంలో స్నాక్లా కానీ పిల్లల లంచ్ బాక్స్లో స్నాక్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి కనుక ఇలా చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు అనేది నిల్వ ఉంటుందండి. ఇలాగే క్రిస్పీగా టేస్ట్ అనేది కారం కారంగా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఇలా ఒక కడాయి అనేది పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది వేడెక్కాక ఇప్పుడు దీంట్లోనే ఒక 1 కప్పు పల్లీలు అనేది తీసుకున్నానండి. మనం పల్లీలు అనేది ఒక 2 నిమిషాల పాటు అయితే మనం ఇలా కొంచెం వేయించుకోవాలండి. పల్లీలు అనేది ఇలా కొంచెం వేగుతున్నప్పుడు మనం దీంట్లోనే ఇలా సన్నగా తరుక్కున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లోనే ఒక 1 కప్పు పుట్నాలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మనం యాడ్ చేసుకున్న పల్లీలు, పుట్నాలు, ఎండు కొబ్బరి ముక్కలు అనేది క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కొంచెం వేయించుకోవాలండి. ఇలా వేగుతున్నప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనము ఇవన్నీ ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూనే దీంట్లోనే కొంచెం పసుపు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకున్నానండి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా దీంట్లోనే ఒకసారి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని దీని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక దీంట్లోనే నేను ఒక పావు కేజీ అటుకులు అనేది తీసుకున్నానండి. అటుకులు అనేది కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటూ మనము అటుకులు అనేది కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు మన స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూనే వేయించుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించి తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా మనకి క్రిస్పీగా అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇవి నెల రోజుల పాటు ఇలాగే క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కారం కారంగా కమ్మగా ఇవి టీ టైంలో స్నాక్లా కానీ పిల్లల లంచ్ బాక్స్లో స్నాక్లా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ మిక్చర్ రెసిపీ అనేది ట్రై చేయండి. ఎలా వచ్చిందో మర్చిపోకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.